అన్యాయంపై ఏపీ నిలదీస్తోంది. న్యాయం కావాలని డిమాండ్ చేస్తోంది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండమని అడుగుతోంది. కష్టాల్లో ఉన్నాం ఆదుకోమంటోంది. ప్రత్యేక హోదా ఇవ్వాలంటోంది. కానీ కేంద్రం కళ్లున్నా చూపులేనట్లుగా, చెవులున్నా వినబడినట్లుగా నటిస్తోంది. నాడు విభజన సమయంలో ప్రతిపక్షంలో ఉన్న కమలనాథులు యూపీఏను నిలదీశారు. ఇప్పుడు ఏపీ అడుగుతోంటే నీళ్లు నములుతున్నారు. చట్టంలో ఉన్నవి చేయమంటే చేతులెత్తేస్తున్నారు. కారణం బాబు. అవును, బాబే. బాబంటే భయమే. ఏమీ లేని ఏపీని తన కష్టంతో, శ్రమతో ఒడ్డున పడేసేందుకు ప్రయత్నిస్తున్నారు చంద్రబాబు. ఆర్థికంగా కుదేలైన అభివృద్ధిలో ఏపీ దేశ వృద్ధి రేటు కంటే ముందుంది అంటే అన్నీ ఇస్తే ఇంకా ఎక్కడుంటుంది? దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఏపీ గురించి మాట్లాడుకునే రోజొస్తుంది. అంతేకాదు, రాజకీయంగా తమ పునాదులు కదులుతాయని భయం. బాబు సెంటర్లోకి ఎంటర్ అయితే సీన్ మారిపోతుందని భయం. కూటమి అంటూ ప్రయత్నాలు మొదలు పెడితే మొదటికే మోసం వస్తుందని భయం. మోదీ, షా ఇదంతా చేస్తున్నారు అని విశ్లేషిస్తున్నారు అనలిస్టులు. మొదటి నుంచి చూస్తే చంద్రబాబు ఎన్టీఆర్ అంతటి వాగ్దాటి కానీ, వర్చస్సు కానీ ఉన్నవాడు కాదు. అలాగే చాలా చిన్న కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన సాధారణ వ్యక్తి. చంద్రబాబుకు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ఆయనకున్నదంతా తాను స్వయంగా రూపొందించుకున్న రాజకీయ నేపథ్యమే. అయితే రాజకీయాల ద్వారా వీరాభిమానులను సమకూర్చుకోవటం చాలా కష్టం. ఫైనల్ గా చూస్తే చంద్రబాబు ఈ విషయంలో సూపర్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. చంద్రబాబు ఓవరాల్ సక్సెస్ కు ఇంకా చెప్పాలంటే రాజకీయాల్లో చంద్రబాబు నిలదొక్కుకోవటానికి, ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి, దేశ రాజకీయాల్లో సైతం కీలక పాత్ర పోషించేంతగా ఎదగడానికి ప్రధాన కారణం హార్డ్ వర్క్. చంద్రబాబు కష్టజీవిగా పేరు తెచ్చుకున్నారు. తానెంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆయన అహర్నిశలు తపిస్తారు. అంతకంటే ఎక్కువగా శ్రమిస్తారు. లక్ష్యం పట్ల నిబద్ధత, క్రమశిక్షణ, సింప్లిసిటీ, ఎండనక వాననక, పగలనక రేయనక నిర్విరామంగా కష్టపడ్డం, అదే ఆయన సక్సెస్ ఫార్ములా. దేశంలోని మిగతా రాష్ట్రాల సీఎం కన్నా బాబుకి బాగా పేరుంది. దేశంలోనే కాదు, ప్రపంచంలోని కొన్ని దేశాల్లో బాబుకు ఓ బ్రాండ్ వాల్యూ ఉంది. రాజకీయాల్లో ఓ మంచి వ్యూహకర్తగా, చక్రం తిప్పే నేతగా చెబుతారు విశ్లేషకులు. ఇప్పుడు ఇదే భయంతోనే మోదీ, షా ఏపీ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. మొదటి నుంచి మోదీ, షా జోడీ తమకు పోటీ అనుకునే వారిని దెబ్బకొట్టడంలో ఆరితేరినవారు. సొంత పార్టీలో అలా ఎదుగుతూ వచ్చిన వారే. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే కేంద్రంలోనూ ఆయన చక్రం తిప్పే అవకాశాలు లేకపోలేదు. 2014 నాటి పరిస్థితులతో పోల్చితే బీజేపీ ప్రభావం చాలా వరకు తగ్గింది. ఇంకో ఏడాది తర్వాత ఎలా ఉంటుందో ఊహించలేం. 2014 తర్వాత వన్ సైడ్ విక్టరీ అయితే మోదీకి అంత ఈజీ కాదు. కొంచెం అటు ఇటుగా అయినా మూడో కూటమి ముప్పుంటుందని అంచనా వేస్తున్నారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పరిచి లీడ్ చేయగలిగే సత్తా బాబుకు మాత్రమే ఉందని భావిస్తున్నారు. అందుకే బాబు బలపడకూడదని ఏపీ విషయంలో మోదీ ఇలా వ్యవహరిస్తున్నారు అనేది విశ్లేషకుల అంచనా. ఐటీలో తెచ్చిన విప్లవాత్మక మార్పులతో బాబుకు పట్టణ ప్రాంతాల్లో మంచి పేరుంది. అయితే గ్రామీణ ఓటర్ల మనసులు కూడా గెలుచుకునేలా వ్యూహం మార్చారు బాబు. దీంతో బాబు ఎదురుండకూడదనే భయం పట్టుకుంది కమలనాథులకు. 2019 ఎన్నికల్లో బాబు గెలిస్తే కేంద్రంలో కీలక మార్పులు రావడం ఖాయమని వాదనలు ఉన్నాయి. మోదీ నియంతలా వ్యవహరిస్తున్నారని మిత్రపక్షాలు గుసగుసలాడుతున్నాయి. తమను పట్టించుకోవటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే శివసేన కేంద్రంపై కారాలు మిరియాలు నూరుతోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయని పరిస్థితి వస్తే చంద్రబాబు, శివసేన లాంటి ఇతర పార్టీలతో జట్టు కడతారని అంచనా వేస్తున్నాయి. అందుకే బాబును ఇబ్బంది పెట్టేందుకు మోదీ, షా ఏపీ విషయంలో ఇలా వ్యవహరిస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.